హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారి కామెడీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఏమీ మాట్లాడకుండా ఉట్టి ఎక్స్ప్రెషన్స్తో అయినా హాస్యాన్ని పండించగల మన హాస్య బ్రహ్మ ఇటు హెల్త్ పరంగా అటు కెరీర్ పరంగా చాలా లోగా ఉన్నారు. ఫ్లాప్ అవుతాయేమో అనుకున్న సినిమాల్ని కూడా తన కామెడీతో ఆ సినిమాని తన భుజాల మీద వేసుకొని హిట్ చేసిన ఈయనను ఇప్పుడు పట్టించుకునే డైరెక్టరే లేడు. అప్పట్లో ఏ టాప్ హీరో సినిమాకి అయినా బ్రహ్మానందం గారు ఉండాల్సిందే. ఒక హీరో హీరోయిన్ విలన్ వరకే కథ పరిమితం కాకుండా కథలో తనను కూడా ఇన్వాల్వ్ చేసి మరీ హాస్యాన్ని రాబట్టేవారు డైరెక్టర్లు. కానీ ఇప్పుడు మాత్రం చిన్నా చితక సినిమాల వరకే పరిమితం అయ్యారు ఈయన. బ్రహ్మానందం గారు సెట్లో ఉన్నప్పుడు చాలా హార్ష్గా బిహేవ్ చేస్తారు. ఆయనకు కావాల్సిన డ్రింక్స్ అండ్ ఫుడ్ కోసం ప్రొడ్యూసర్లని డిమాండ్ చేస్తారంటూ అప్పట్లో ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. నిజానికి బ్రహ్మానందం గారంటే గిట్టని ఒక డైరెక్టర్ వేసిన నిందలు అని ఒక ఇంటర్వ్యూలో హీరో రవితేజ చెప్పారు. తనకన్నా హీరోలు ఎంతటి చిన్నవారైనా ఏమాత్రం ఈగోస్ లేకోకుండా వారితో చెంపదెబ్బలు తినే సీన్లు, మితిమీరిన పంచులు వేయించుకునే సీన్లు నిర్మోహమాటంగా చేశారు బ్రహ్మానందం. కానీ ఇప్పుడు ఆయన అగ్ర హీరోల సినిమాల్లో కనిపించకపోవటం బాధాకరం. ఇక ఈ మధ్యనే జబర్దస్త్కి గుడ్ బై చెప్పిన నాగబాబు సేమ్ ఫార్మాట్లో అదిరింది అనే కామెడీ షో జీ తెలుగులో స్టార్ట్ చేశారు. అంతకు పై ఎత్తు వేస్తూ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారిని జబర్దస్త్కు జడ్జిగా తీసుకురావాలనుకున్నారు మల్లెమాల జబర్దస్త్ వారు. ఈ మధ్యనే కమీడియన్ అలీ అమ్మగారు స్వర్గీయులు అవటంతో ఆయన కొంచెం విరామం కోరారు. దీంతో అలీ స్థానంలో బ్రహ్మానందం గారు జబర్దస్త్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరి మన బ్రహ్మి గ్రాండ్ ఎంట్రీ గురించి మన ఫేస్బుక్, వాట్సాప్ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.